లంకె బిందెలు నీతి కథ. విజయపురంలో ధర్మరాజు అనే జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర రామయ్య, సోమయ్య అనే ఇద్దరు పనివాళ్లు ఉన్నారు. ఎంతో కాలంగా తననే నమ్ముకుని ఉంటున్నా వారిద్దరికీ ఏదైనా సహాయం చెయ్యాలని అనుకున్నాడాయన. ఒకరోజు ఆయన ఇద్దరు పనివాళ్లను పిలిచి, మీరు నా దగ్గర చాలా కాలం నుండి పనిచేస్తున్నారు. ఇక మీ కాళ్ల మీద మీరు నిలబడితే మీ పిల్లలు కూడా సంతోషిస్తారు. అందుకే మన ఊరికి దక్షిణ దిశలో ఉన్న బీడు భూమిని మీకు అప్పగిస్తున్నాను. ఓపిక ఉన్నంత తీసుకుని సాగు చేసుకోండి. అందులోని చెట్లు రాళ్లు శుభ్రం చేయాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి 5 ఏళ్ల వరకు ఎలాంటి శిస్తు చెల్లించనవసరం లేదు అని అన్నాడు. జమీందారు మాటలకు పనివాళ్లిద్దరూ చాలా సంతోషించారు. వెంటనే ఊరికి దూరంగా ఉన్న ఆ బీడు భూమిలో రామయ్య, సోమయ్య ప్రక్కనే చెరో 2 ఎకరాలు తీసుకున్నారు. అందులోని ముళ్లకంపలు, పిచ్చి మొక్కలు తొలగించడం ప్రారంభించారు. రాళ్లు రప్పలు ఏరిపారేశారు. అరకలు కట్టి సేద్యం చేయడం మొదలుపెట్టారు. ఒకనాడు రామయ్య పొలం దున్నుతుండగా కంగుమంటూ నాగలికి ఏదో తగిలింది. దాన్ని బయటకు తీస్తే లంకె బిందులు వచ్చాయి. అందులో బోలెడు బంగారు నగలు ఉన్నాయి. ప్రక్క పొలంలో పనిచేసుకుంటున్న సోమయ్యను పిలిచి విషయమంతా చెప్పాడు. వెంటనే సోమయ్య ఒక ఆలోచన చేసి, రామయ్య, ఎన్నాళ్ళు మనం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. దీన్ని ఇద్దరం పంచుకొని సుఖంగా జీవిద్దాం అన్నాడు. అందుకు రామయ్య ఒప్పుకోలేదు. అలా అంటావేంటి సోమయ్య? ఈ భూమి జమీందారుకు చెందినది. ఇక్కడ దొరికే ఏ వస్తువైనా ఆయనకే సొంతం. తీసుకెళ్లి ఇచ్చేద్దాం అని అన్నాడు. పిచ్చివాడిలా ఉన్నావే. లంకె బిందెల విషయం మనిద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మనమే తీసుకుందాం అని చెప్పాడు సోమయ్య. సరే, ఈ రాత్రికి ఆలోచించి చెబుతాను అని వాటిని ఇంటికి తీసుకెళ్లాడు రామయ్య. రాత్రంతా బాగా ఆలోచించిన రామయ్య ఉదయాన్నే జమీందారు దగ్గరకు వెళ్లి విలువైన నగలను అప్పగించి పొలం బాట పట్టాడు. తరువాత రామయ్యను తిట్టుకుంటూ తన పొలంలో కూడా అలాంటి విలువగలవి ఏమైనా దొరుకుతాయేమోనని అంగుళం గమనిస్తూ జాగ్రత్తగా దున్నసాగాడు సోమయ్య. అనుకున్నట్టే అలాంటి లంకె బిందెలే అతనికి దొరికాయి. ఇక సోమయ్య ఆనందానికి అవధులు లేవు. ప్రక్క పొలంలో ఉన్న రామయ్యకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి దాచిపెట్టాడు. ఆ రాత్రంతా సోమయ్యకు నిద్రపట్టలేదు. మరునాడు ఉదయాన్నే గుట్టుచప్పుడు కాకుండా పట్నం వెళ్లి ఆ నగలను ఓ పెద్ద వ్యాపారికి చూపించాడు. ఆయన వాటిని బాగా పరిశీలించి అవి నకిలీ బంగారు నగలని తేల్చేశాడు. ఇక చేసేది లేక ఉసూరుమంటూ ఇంటికి వచ్చాడు సోమయ్య. మరుసటి రోజు జమీందారు తన ఇంటికి రామయ్య, సోమయ్యలను పిలిచాడు. నగలు నింపిన లంకె బిందెలను భూమిలో నేనే పాతి పెట్టించాను. నేను పెట్టిన పరీక్షలో రామయ్యే నెగ్గాడు. నన్ను మోసం చెయ్యాలని చూసిన సోమయ్య 2 ఎకరాలు కూడా అతడికే ఇస్తున్నా. ఇక నుంచి ఆ 4 ఎకరాలు నిజాయితీగా ఉన్న రామయ్యకే సొంతం అని పట్టా చేతికి ఇచ్చాడు జమీందారు. తరువాత జమీందారును మోసం చేయాలనుకున్నా తనకు తగిన శాస్తి జరిగిందని చాలా బాధపడ్డాడు సోమయ్య. ఈ కథలో నీతి ఏమిటంటే పరుల సొమ్ముకు ఆశపడకుండా నిజాయితీగా ఉండాలి. కొంప ముంచిన కప్ప తెలివి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెరువు. ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది. అది చెరువంతా తిరుగుతూ బేకబేకమని అరుస్తూ అల్లరి చేసేది. ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది. ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది. నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది. ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది. కలిసిమెలిసి అవి రెండూ బోలెడు కబుర్లు చెప్పుకునేవి. నీవు వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక. అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప. రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే. ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను, కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు. ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి
అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప. దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది. ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది. అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది. కాని దానివల్లైతే కాలేదు. దాంతో తప్పనిసరి కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది. చెరువు దగ్గరకు చేరి నీళ్లలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది. ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది. ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది. దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది. అది కూడా ఎలుకతో పాటే కొండ మీదకి చేరింది. కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి. కాకి అదృష్టం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. అది చాలా తెలివైనదే అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అందంగా లేనన్న బాధతో అసలది బయటకు వెళ్లేదే కాదు. ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకి. దాని దగ్గరకు వెళ్లి, తెల్లగా ఎంత అందంగా ఉన్నావు, నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను, ఎందుకు చిచి అని తనను తాను తిట్టుకుంది. నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నేను ఒకే రంగులో ఉంటాను, కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ. ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. హంస అన్న మాటలను చెప్పింది. అవును, హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులున్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయిగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వాళ్లను అడిగినా నెమలి జాడైతే దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో 4 మాటలు చెప్పి పొగడతల్లో ముంచెత్తింది. కాకి చెప్పినదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ. జూలో బందీలుగా ఉన్న రకరకాల జంతువులు, పక్షులను చూసింది. వెంటనే అక్కడి నుండి ఎగిరెళ్లిపోయింది. అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి. మంచి చిలుక, దొంగ చిలుక. అనగనగా అడవిలో నది ఒడ్డునే ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద 2 చిలుక పిల్లలు నివసిస్తూ ఉండేవి. అవి రోజంతా ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండేవి. ఒకనాడు అవి ఆహారం కోసం సంచరిస్తూ అనుకోకుండా బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. ఆ తరువాత ఆ చిలుక పిల్లలను బోయవాడు ఒకటి సాధువుకు, మరొకటి దొంగకు విక్రయించాడు. ఆ సాధువు దానికి మంచి చిలుక అని పేరు పెట్టాడు.
నదీ తీరంలోని తన ఆశ్రమంలో దానిని పెంచుతూ మంచి మాటలు, మంచి ప్రవర్తన నేర్పసాగాడు. దొంగ తన చిలుక పిల్లకు దొంగ చిలుక అని పేరు పెట్టాడు. దానిని పంజరంలో బంధించి దాని బాగోగులు చూడసాగాడు. మంచి చిలుక సాధువు ఆశ్రమంలో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. సాత్విక ఆహారాన్ని తిని అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకుని ఇంటికి వచ్చిన వారందరికీ తన మంచి మాటలతో సంతోషపెడుతూ అలరించేది. దొంగ చిలుక దొంగోడి ఇంట్లో మాట్లాడే దుష్టవాక్యాల్ని వినడం వల్ల రోజురోజుకి దుష్ట సంస్కారాన్ని పొంది వాడి ఇంటికి వచ్చే వారందరితో పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది. ఇలా రెండు చిలుకలు తమ పరిసరాల పరిశీలనను బట్టి, తమను పెంచి పోషిస్తున్న వారి స్వభావ సంస్కారాలను బట్టి ఆయా దృక్పథాలను పొందాయి. కొంతకాలానికి పంజరం నుంచి తప్పించుకుని దొంగ చిలుక, సాధువు స్వేచ్ఛగా వదిలివేయడంతో మంచి చిలుక రెండూ అడవిలోకి వేరే వేరే చోటుకు చేరిపోయాయి. మంచి చిలుక మామిడి చెట్టు మీద, చెడు చిలుక మర్రి చెట్టు మీద గూడు ఏర్పాటు చేసుకుని ఉండసాగాయి. ఒకసారి బాటసారి ఒకరు ఆ దారిన వెళ్తూ ఎండకి అలసిపోయి దొంగ చిలుక ఉంటున్న మర్రి చెట్టు కింద నడుం వాల్చాడు. అతనిని చూడగానే అది ఇతర పక్షులతో, వాడెవడో మనిషి ఇక్కడికి వచ్చాడు, వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి అంటూ ఇరుగు పొరుగు పక్షులన్నింటినీ తీసుకువచ్చింది. దీంతో బాటసారి వాటి ధోరణిని కనిపెట్టి భయపడి అక్కడి నుండి పారిపోయాడు. తరువాత మంచి చిలుక ఉంటున్న మామిడి చెట్టు క్రిందకు వచ్చాడు. ఆ చిలుక బాటసారిని గమనించి ఇతర పక్షులతో, ఎవరో అతిథి వేసవి తాపానికి కలిసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు క్రిందకు వచ్చాడు. స్వాగతం పలికి పండ్లను తీసుకెళ్లి ఆయనకు ఆహారంగా పెడదాం అని పురమాయించింది. అది విని బాటసారి సంతోషపడ్డాడు. అలాగే ఆశ్చర్యపోయాడు. అచ్చం ఈ చిలుకలానే ఉన్న దొంగ చిలుక ప్రవర్తన గురించి దీనికి వివరించాడు. ఈ చిలుక ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. తరువాత ఆ బాటసారి వెంట వెళ్లి తన తమ్ముడి చిలుకను కలుసుకుందా మంచి చిలుక. ఈ కథలో నీతి ఏమిటంటే, మంచి స్నేహం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుంది. చిలుక స్వార్థం. అనగనగా ఒక అడవి. వసంతకాలం రావడంతో ఆ అడవి మరింత పచ్చగా దట్టంగా తయారైంది. ఒక చిలుక చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక పెద్ద చెట్టుపైన గూడును కట్టుకుంది. అది అడవంతా తిరిగి ఆహారాన్ని సంపాదించుకునేది. తీరిగ్గా తన గూటికి చేరి ఆ ఆహారాన్ని హాయిగా తినేది. తీరిక దొరికినప్పుడల్లా తన తీయనైన పలుకులతో ఆ చెట్టుతో ముచ్చట్లు పెడుతూ ఉండేది. రాను రాను చిలుక ఆ చెట్టు మంచి మిత్రులు అయిపోయారు. అలా కొంతకాలం గడిచిపోయింది. తరువాత ఆకు రాలే కాలం రానే వచ్చింది. ఆ పెద్ద చెట్టు ఆకులన్నీ రాలి బోసిపోయి మోడులా తయారైంది. చిలుక ఆకులు రాలిపోయిన ఆ చెట్టును, పచ్చదనం కోల్పోయిన తన పరిసరాల్ని చూసి చాలా బాధపడింది. ఒకరోజు ఉదయం అక్కడి నుండి ఎగిరిపోయి మంచి పువ్వులు విరబూసి ఆహ్లాదకరంగా ఉండే చోటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. తన మిత్రురాలు చిలుక వెళ్లిపోతుండడం చూసిన ఆ పెద్ద చెట్టు, మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పచ్చగా ఉన్నప్పుడు నీకు చోటు కల్పించాను. ఇప్పుడు నేను అందవిహీనంగా కనిపించినంత మాత్రాన నన్ను విడిచి వెళ్తావా? మళ్లీ వసంతకాలం రాగానే నేను పచ్చగా అవుతాను కదా, ఉండిపో. మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుదాం అని అన్నది. అందుకు బదులుగా చిలుక, లేదు లేదు, నేనిక్కడ ఉండలేను. ఆకులు రాలని చెట్లు, ప్రకాశవంతమైన పరిసరాలు ఉండే చోటికి వెళ్లాలనుకుంటున్నాను. నేను నీతో ఇక ఉండలేను అంది. ఆ చెట్టు ఎంత బ్రతిమాలినా వినకుండా చిలుక అక్కడి నుండి తుర్రుమని ఎగిరిపోయింది. తను అందవిహీనంగా తయారయ్యానన్న బాధ కంటే చిలుక వెళ్లిపోయిందన్న బాధతోనే ఆ పెద్ద చెట్టు మరింతగా కుంగిపోయింది. తరువాత మోడుబారిపోయి నేలరాలిపోయింది. ఆ తరువాత వచ్చిన వసంతకాలానికి చెట్లన్నీ పచ్చగా విరబూసిన ఆ అడవిలోని ఏ ఒక్క చెట్టు కూడా చిలుకను దరిచేరనీయలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెట్టు మిత్రుడిని వదిలి వెళ్లిపోయిన చిలుకలా కాకుండా కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు. నక్కా పులి యుద్ధం. అనగనగా అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది.
అది చాలా జిత్తులు మారేది. దానికి అడవిలో స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ నక్క ఎప్పుడూ అందర్నీ మోసం చేస్తూ ఉండేది. కుక్క, తోడేలు మొదలైన జంతువులు కూడా ఈ నక్కతో కలిసేవి కాదు, స్నేహం చేసేవి కాదు. దాని నుండి అన్నీ తప్పించుకు తిరిగేవి. రాత్రి వేళల్లో ఇతర జంతువుల్ని తన కోతతో భయపెడుతూ ఉండేది ఆ నక్క. నిశ్శబ్దంగా ఉండే రాత్రిళ్ళు దాని కోత వల్ల వేటికి నిద్ర లేకుండా పోయింది. ఎలుకలు కలుగులు దాటి బయటకు వచ్చేవి కాదు. పక్షులు గోళ్లలోనే ఉండిపోయేవి. మరి ఇతర జంతువులు దాని అరుపులను భరించలేక వాటి స్థావరాలలోనే ఉండేవి. పైగా నక్క గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. నాకంటే గట్టిగా ఎవరూ అరవలేరు. నా అరుపు వింటే అన్ని జంతువులు భయపడతాయి అనేది. ఆ విధంగా నక్క చాలా దారుణంగా తయారైంది. అలా అరవవద్దని చెప్పే ధైర్యం ఏ జంతువుకు లేదు. ఒక రోజున దానికి పెద్ద పులి శరీరం దొరికింది. దానిని చూడగానే నక్కలో ఒక వింత ఆలోచన వచ్చింది. అప్పటి నుండి దాని జిత్తులు ఇంకొక రకంగా మారాయి. అది ఆ శరీరం వేసుకుని పెద్ద పులిలా మారి, ఈ రోజు నుండి నేను పులిరాజాని. దానికున్న బలం, ధైర్యం నాకు ఉన్నాయి. అడవిలో ఉన్న ఏ జంతువునైనా భయపెట్టగలను. నేను ఇప్పటి నుండి ఈ శరీరాన్ని ధరించే తిరుగుతాను అని నిర్ణయించుకుంది. అడవిలోకి కొత్తగా వచ్చిన పెద్ద పులిని చూసి చిన్న జంతువులు భయంతో వణికిపోయాయి. ఆ పులి చేసే నష్టాన్ని తట్టుకోలేకపోతున్నాయి. నక్క పులి రూపంలో ఆ అడవికి రాజులా పరిపాలిస్తూ ఉంది. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు ఆ నక్క అడవిలో ఒక మారుమూలకి వెళ్ళింది. అక్కడ అది ఒంటరిగా ఉంది. అంతలో ఒక పెద్ద పులి దానికి ఎదురుగా వచ్చింది. నక్క తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అది నిజమైన పులే. ఇంతవరకు ఈ ప్రదేశానికి పులి, సింహము రాలేదే. ఇది ఎక్కడి నుండి వచ్చిందబ్బా అని లోలోపల అనుకుని భయపడింది. పులి వేషం వేసుకుని అందర్నీ భయపెడుతున్న ఈ నక్క గురించి తెలిసిన ఆ పెద్ద పులి కోపంతో నక్క మీదకు దూకింది. తనకు చాలా బలం, ధైర్యం ఉన్నాయని నమ్మే నక్క దానితో పోరాటానికి దిగింది. నిజమైన పులి, నక్క పులి మధ్య చాలాసేపు యుద్ధమే జరిగింది. కాని నక్క ఎంతసేపు ఎదురు వెళ్ళగలదు? సహాయం కోసం నక్క అరవడం మొదలుపెట్టింది. కాని ఒక్క జంతువు కూడా దానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి పెద్ద పులి నక్కని తన బలమైన పంజాతో ఒక్కటిచ్చి చంపేసింది. ఇతర జంతువుల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించిన నక్క అంతే క్రూరంగా చనిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన చెడు ప్రవర్తన చెడునే కలిగిస్తుంది.